రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నోస్ తోటి టెక్నోస్ ఎపిసోడ్ 802తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లకు వెళ్ళబోయే ముందల మొన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. జియో ఫోన్ నెక్స్ట్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ అండ్ ప్లాన్స్ మీకు ఎలా అనిపించింది అని చెప్పి నేను అడిగాను. సో మంచి ప్రైజింగ్ అన్న అని చెప్పి 13%, ఇక ఓవర్ ప్రైజింగ్ భయ్యా అని చెప్పి 53% ఆఫ్ ది యూజర్స్ ఓట్ చేయడం జరిగితే ఓకే డీసెంట్ ప్రైజింగ్ అని చెప్పి 4%, ఇంకా ప్లాన్స్ మంచివి తెచ్చుంటే బాగుండేవని చెప్పి 4%, ఇక మార్కెట్లో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ ఫోన్సే ఉన్నాయన్న అని చెప్పి ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫోన్ ఒక 4,000 రూపీస్ అంటే 3,500 to 4,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో తీసుకొచ్చి వాళ్ళు జియో ప్లాన్స్ తోటి అడిషనల్ బెనిఫిట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తే బాగుండేది అనిపించింది. సో నన్ను అడిగితే కనుక అక్కడ ప్రైజింగ్ అయితే కొంచెం ఓవర్ అనిపించింది. అంటే డైరెక్ట్గా 6,499 రూపాయలు పెట్టి ఫోన్ కొనేవాళ్ళు అయితే ఒకవేళ లేదు ఇన్స్టాల్మెంట్స్లో వెళ్తుంది కదా అని చెప్పి, అంటే ఈవెన్ ఆ 6,000 రూపాయలు పెట్టి కూడా ఒకటేసారి పర్చేస్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా దానిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. నన్ను అడిగితే కనుక డైరెక్ట్ ప్రైజింగ్లో అయితే కొనొద్దు, అది వేస్ట్. ఇన్ఫ్యాక్ట్ అది నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. సో ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో వేస్ట్ అనే నా అభిప్రాయం. ఇన్స్టాల్మెంట్ వైజ్గా చూస్తున్నారు అన్నట్టయితే ఎలాగో ఎవ్రీ మంత్ మనం 100 and 200 రూపీస్ ఏమో రీఛార్జ్ చేస్తున్నాం కదా. సో దాని మీద ఒక 100 రూపీస్ ఎక్కువ, దాంతో ఈవెన్ మొబైల్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది కదా. ఫ్రీగా అంటే ఇన్స్టాల్మెంట్లో వెళ్ళిపోతుంది కదా ఎలా అనుకుంటే కనుక మీకు గుడ్ బెటర్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సాధారణంగా మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఆ ఫేస్ ఐడీస్ కానీ లేదన్నట్లయితే ప్యాటర్న్ కానీ లేదన్నట్లయితే ఫింగర్ ప్రింట్ కానీ ఈ మూడిట్లో దేన్ని యూజ్ చేస్తున్నారు? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని ఇచ్చేసి ఓట్ చేయడానికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రాయల్ ఫోల్డింగ్ ఫోన్స్ దగ్గర నుంచి చూద్దాం. సో యాక్చువల్గా వీళ్ళు మీకు తెలుసో తెలియదు ఆల్మోస్ట్ జూలై 2018 అనుకుంటా సో మొట్టమొదటిసారిగా ఒక ఫోల్డింగ్ ఫోన్ అయితే మార్కెట్లోకి తీసుకొద్దాం అని చెప్పి ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి కమర్షియల్స్ని వీళ్ళు షోకాస్ చేయడం అయితే జరిగింది. అయితే మరి అన్ఫార్చునేట్లీ వీళ్ళైతే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని మన ముందు తీసుకొని రాలేదు. బట్ ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల తర్వాత దాని తర్వాత శాంసంగ్ నుంచి మనకి 2 లేదా 3 ఫోల్డింగ్ ఫోన్స్ వచ్చినాయి. హువావీ దగ్గర నుంచి కూడా ఫోల్డింగ్ ఫోన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి సంబంధించినటువంటి మరొక ఫోల్డింగ్ ఫోన్ని అతి త్వరలో అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో దీని పేరు వచ్చేటప్పటికి ఫ్లెక్సీ పై అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఇది 7.2 ఇంచెస్ ఇన్వర్డ్ ఫోల్డింగ్కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ని అయితే మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. అలాంగ్ విత్ 3360 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు Android 11 5G మొబైల్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ విత్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావటం మరొక విశేషం. అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం మనకి బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే చూద్దాం మరి ప్రైజింగ్ ఎంత తెస్తారు. ప్రైజింగ్ అనేది మెయిన్ మ్యాటర్ ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా రెడ్మీ నోట్ 11 సిరీస్ని అయితే అఫీషియల్గా వీళ్ళు అక్కడ లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే చైనాలో. సో దీనికి సంబంధించినటువంటి క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఏకంగా కేవలం ఒక్క గంటలోనే వీళ్ళు సుమారుగా 50 లక్షల మొబైల్ ఫోన్స్ అయితే అఫీషియల్గా వాళ్ళు అక్కడ సేల్ చేయడం జరిగింది. సో 50 లక్షల మొబైల్ ఫోన్స్ గంటలో సేల్ అవ్వటం అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. సో అతి త్వరలో అంటే ఇది రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ అలాగే రెడ్మీ నోట్ 11 ఈ మూడిటికి సంబంధించి అండ్ దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రీ బుకింగ్ ఎప్పుడు తెస్తారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లారిటీగా ప్రొవైడ్ చేయలేదు. కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి రేపు నవంబర్ 11వ తారీఖు 11 గంటలకి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నవంబర్ 11 కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి కరల్పై దగ్గర నుంచి, కరల్పై తెలుసు కదా, సో OnePlus కంపెనీ నుంచి బయటకు వచ్చి తన ఓన్ బ్రాండ్ నథింగ్ అనేటువంటి పేరుతో ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసి TWS వైర్లెస్ బడ్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇప్పటిదాకా సుమారుగా 3,20,000 TWS బడ్స్ ఆర్డర్ రావడం జరిగితే దాంట్లో సుమారుగా 1,80,000 ఆర్డర్స్ని అయితే ఇతను ఫుల్ఫిల్ చేశాడంట. ఇంకా 1,40,000 ఆర్డర్స్ని అయితే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. సో వరల్డ్ వైడ్గా. అయితే దీనికి సంబంధించినటువంటి కాంపిటీటర్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూసారా, సో వాటిని రానివ్వకుండా అండ్ మెటీరియల్ని సప్లై చేయనివ్వకుండా కంట్రోల్ చేస్తున్నారంట. సో ఇతని కంపెనీ మీద పగ తీర్చుకోవడానికి మరి అతను ఎవరు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇతను చెప్పలేదు. కానీ సో అతనే అడ్డుకుంటున్నాడు సప్లై చైన్ మొత్తాన్ని. అంటే దానివల్లనే ప్రొడక్షన్ ఇంకా కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము మా ప్రోడక్ట్ని అదే ప్రైస్లో అందిస్తామని చెప్పి ఇతనికి సంబంధించినటువంటి అఫీషియల్ బ్లాగ్లో ఇతనైతే తెలియజేయడం జరిగింది. సో ఎనీవే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ MI 11 సిరీస్లో MI 11 అల్ట్రా. ఇన్ఫ్యాక్ట్ అసలు మన ఇండియాలో ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. 70,000 రూపాయలకి అంటే 69,999 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు.
ఈ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా నిన్నటి నుంచి మన ఇండియాలో సేల్స్ అయితే టోటల్లీ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇక పైన మళ్ళీ ఇది సేల్లోకి అయితే రాదు. సో ప్రత్యేకంగా వీళ్ళు వచ్చేటప్పటికే దీన్ని మన ఇండియాలో ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద అండ్ ఫ్లాగ్షిప్లో మొట్టమొదటిసారిగా హ్యూజ్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ఫ్లాగ్షిప్లో 70,000 పెట్టి షామీ ఫోన్ కొనాలి అనేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీసెస్ని మాత్రమే వీళ్ళు మన ఇండియాలోకి అయితే సేల్లోకి తీసుకొచ్చారు. ఆ క్వాంటిటీ అంతా అయిపోయిందంట. సో వీళ్ళైతే మన ఇండియాలో బ్లాక్ చేయడం అంటే కంప్లీట్లీ దీన్ని సేల్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి మరొక రీజన్ కూడా ఉంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి MI12లో అల్ట్రాకి సంబంధించినటువంటి రేర్ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ కూడా మనకు బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసారంటే ఈ కెమెరా మాడ్యూల్ కూడా M అనే అక్షరంతో మన ముందుకైతే రాబోతుంది. అండ్ ఇది కూడా అతి త్వరలో మన ఇండియాలో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా ఒక రీజన్ మన ఇండియాలో వీటిని టోటలీ అవుట్ ఆఫ్ స్టాక్ చేయడానికి కూడా. అఫ్కోర్స్ స్టాక్ లేదు, మళ్ళీ అయితే సేల్ చేయరు కదా. సో ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో ఆల్మోస్ట్ మనం ప్రతి యూజర్కి కూడా ఆల్రెడీ వాట్సాప్ పే అనేది వచ్చేసింది. డైరెక్ట్గా మీ బ్యాంక్ని మీరు రిజిస్టర్ చేసుకొని ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనందరికీ కూడా ఒక కొత్త ఆఫర్ని అయితే వాట్సాప్ పే చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు ఏంటి అంటే ఫోన్పే, గూగుల్ పే వీటన్నిటిలో ఫస్ట్ మనకి రీఛార్జ్ చేసుకున్నా లేదా మనం ఎవరికైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినా ఇమీడియట్గా స్క్రాచ్ కార్డ్స్ వస్తున్నాయి కదా, అట్లా వీళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా చేసినటువంటి 5 ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ మీరు ₹1 ట్రాన్స్ఫర్ చేసినా కానీ మీ ఫ్రెండ్కి ₹51 క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుందంట. ఇలా 5 సార్లు మనకు ప్రొవైడ్ చేస్తారంట. అంటే ₹225 దాకా మనకి క్యాష్ బ్యాక్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ₹1 మనము ఎవరికన్నా కొత్త ఫ్రెండ్కి వాట్సాప్ పేమెంట్కి రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి పంపిస్తే. అయితే ఇది వచ్చేటప్పటికి మీకు వాట్సాప్ బిజినెస్కి కానీ అండ్ వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసి మినిమం 30 డేస్ కంప్లీట్ అయిపోయినటువంటి యూజర్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వీటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి వాట్సాప్ సంస్థ తెలియజేయడం జరిగింది. సో ఒకసారి ట్రై చేయండి. ₹1 కూడా మనకు ₹51 క్యాష్ బ్యాక్ వస్తుందంటే చిన్న విషయం కాదు. ఈ అమౌంట్ కూడా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ అతి త్వరలో తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా మన ఇండియాలో 2 స్మార్ట్ వాచెస్ని అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ వాచ్ 2 ఉంది చూసారా. సో దాంతోపాటు ప్యారలల్గా రెడ్మీ వాచ్ స్మార్ట్ బ్యాండ్ ప్రోని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు అఫీషియల్గా ఈ 2 వాచెస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్లో బయటపడడం జరిగింది. సూన్ నాకు తెలిసినంత వరకు నవంబర్ 3rd వీక్లో వీళ్ళు రెడ్మీకి సంబంధించినటువంటి నోట్ 11 సిరీస్ని ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో దాంతోపాటే ప్యారలల్గా వీటిని కూడా తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి ఫ్రీ ఫైర్ దగ్గర నుంచి గరీనా ఫ్రీ ఫైర్ మీ అందరికీ తెలిసిందే. సో దీంట్లో నవంబర్కి సంబంధించినటువంటి ఫ్రీ రెడీమ్ చేసుకునేటువంటి కోడ్స్ ఎన్నో ఈరోజు అఫీషియల్గా కంపెనీ బయటకి ఇవ్వడం జరిగింది. సో దీని సహాయంతో మీరు స్కిన్స్, గన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఎన్నో రకాల యాక్సెసరీస్ని అఫీషియల్గా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి రిడమ్షన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిడమ్షన్ అండ్ గరీనా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ కంపెనీ ఇప్పటిదాకా మనకి స్మార్ట్ ఫోన్స్ మాత్రమే తయారు చేస్తుంది. ఇక పైన మనకి ల్యాప్టాప్స్ని కూడా తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫినిక్స్ X1 అనేటువంటి పేరుతో. ఇక దీనికి సంబంధించినటువంటి ఆ లాంచ్ ఈవెంట్ కూడా మనకి త్వరలోనే జరిగేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 1st వీక్లో అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీన్ని బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు ₹37,000 మన ముందు తీసుకొని రావడంతో పాటు ఇప్పటిదాకా మనకి బ్లాక్ కలర్స్లో మాత్రం లేదా సిల్వర్ లేదా ఐవరీ కలర్స్లో మాత్రమే మనం ఎక్కువగా ల్యాప్టాప్స్ చూస్తుంటాం. వీళ్ళు వచ్చేటప్పటికే గ్రీన్, రెడ్ ఇలా డిఫరెంట్ యూనిక్ కలర్స్లో కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి సో వన్ ఆఫ్ ద మేజర్ యాపిల్ మ్యాక్బుక్స్ డిజైనర్, హార్డ్వేర్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని చూసారన్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మ్యాక్బుక్ ప్రోస్లో ఎందుకు ఫేస్ ఐడి లేదని చెప్పి అతను అడగడం అయితే జరిగిందంట. సో దీనికి ఈయన కొంచెం డిఫరెంట్గా అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆల్రెడీ మనం ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత చెయ్యి అనేది పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ దగ్గర అన్లాక్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్గా మీకు ఫేస్ ఐడిని ప్రొవైడ్ చేసి స్పేస్ వేస్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే మేము ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అయితే క్వైట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనిపించింది, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ కూడా. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో. ఇవ్వాలంటారా వద్దంటారా? సో ఇతని యాంగిల్ ప్రకారంగా లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. వీడియో లైక్ చేస్తారా? లైక్ చెప్పితే లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ నార్జో
20A మొబైల్ ఫోన్కి అలాగే రెడ్మీ నోట్ 9 మొబైల్ ఫోన్ రెండింటికి కూడా ఆండ్రాయిడ్ 11 అప్డేట్ని అఫీషియల్గా లోడ్ చేయడం జరిగింది. వేరే రెడ్మీలో వచ్చేటప్పటికే మీకు MIUI 12.5 ఎన్హాన్స్డ్ వెర్షన్ ఇండియాకి, అలాగే రియల్మీలోకి వచ్చేటప్పటికి రియల్మీ UI 2.1 ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ 2 మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నోకియా దగ్గర నుంచి నోకియా ఈరోజు మరొక బడ్జెట్ సెగ్మెంట్ ట్యాబ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 2K రెజల్యూషన్తో మన ముందు తీసుకొచ్చారు. 10.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ట్యాబ్. సో దీంట్లో యూని SoC T610 SoC రీసెంట్గా మైక్రోమాక్స్ లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ప్రాసెసర్ని ఇందులో వాడటం జరిగింది. దీంట్లో 3GB ఆఫ్ ర్యామ్, అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, అలాగే 4GB ఆఫ్ ర్యామ్, 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మనకు రావడం జరుగుతుంది. టోటల్లీ 2 వేరియంట్స్. అలాగే ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, రేర్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఇందులో మీకు ఫేస్ ID అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు 8200 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 15 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇందులో బేస్ వేరియంట్ 3+32GB వైఫై వేరియంట్ ఏదైతే ఉందో అక్షరాల మీకు 15,500 రూపాయలకి, అండ్ అఫ్ కోర్స్ 4+64GB వచ్చేటప్పటికి వైఫై వేరియంట్ 16,500 రూపాయలకి, అలాగే 4+64GBలోనే వైఫై విత్ వోల్టా LTE వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 18,500 రూపాయలకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఓకే, బట్ అక్కడ యూనిస్ SoC చిప్సెట్ కాకుండా వేరొక మంచి చిప్సెట్ని తీసుకొస్తే బాగుండేది అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ ఇది మరి 2K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేని హ్యాండిల్ చేయగలదా అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ అనే నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.